అల్లుడిని చూసి మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నిలబడడం. టీడీపీ జనసేన అలయన్స్లో ఎవరికి ఏ సీట్ ఇస్తుందో, ఎవరికి ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం వస్తుందో ఎవరికి తెలియదు. ఫైనల్గా ఆ టాప్లో ఉండే ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు డిసైడ్ చేసిన వ్యక్తి మనం గెలిపించారు. అతను టీడీపీ అయినండి, జనసేన అయినండి. మన వాళ్ళు అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇవాళ నిలబడండి. మీరందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇండిపెండెంట్గా చూడాల. మీ ఒక్కొక్కరి వెనకాల కనీసం ఒక 100 మంది ఉన్నారనే ఉద్దేశంలో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక లాంటి అమ్మాయి, ఆవిడ శాంతి కలగల, ఆవిడ వీళ్ళతో చాలా మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం. మీ వెనకాల ఒకరి వెనకాల 1000 మంది ఉండొచ్చు. సో మీరందరూ కూడా గట్టిగా నిలబడి ఫైట్ చేయాలి. ఎందుకంటే మీకు కొన్ని నిజాలు చెప్పగలిగే మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వారాధ్యాతకు వచ్చినప్పుడు మాత్రం చాలా వారాధ్యాతకి సక్సెస్ చేయాలి. ఎందుకంటే నెల్లూరు రాకుండా మాత్రం ఎలక్షన్స్ అవ్వవు, గుర్తుపెట్టుకుంది. పవన్ కళ్యాణ్ వచ్చే ప్రాసెస్ ఎన్నిసార్లు వస్తారో చెప్పలేను, కానీ ఎలక్షన్ ఏదో ఖచ్చితంగా వస్తారు. మాట్లాడతారు. ఎందుకంటే నెల్లూరు మేము చదువుకొని ఒక పొజిషన్కి వెళ్ళడానికి మొదట ప్లేస్ ఇచ్చిన ఊరి పవన్ కళ్యాణ్ గారు. చదువు నేను ఇక్కడ ఏ కాలేజీలో డిగ్రీ చేసినా, లా కాలేజీలో లా చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి అటు రాజకీయాలకు వచ్చాం. ప్రజారాజ్యం నుంచి ఉన్నాం, అనేక కారణాల వల్ల జనసేనలో ఉన్నాం. అయితే మేము ఏ రోజు కూడా ఏ పదవులు వెనకాల పడాల, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు వెనకాల పడాల. నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎంతో మంది నాయకులు ప్రజారాజ్యం ఇవాళ ఒకడు మినిస్టర్లు ఇంకా కోట్లు లంచాలు మా ఒకసారి పశ్చాత్తాపం. ఇలాంటి సన్నాసుల్లో మేము ఆ రోజు వెనకాల నిలబెట్టింది. సో ఇలాంటి ఇవాళ అంతమంది, కానీ మేము మాత్రం ఇప్పుడు పదవి వెనకాల సేవ చేయటం. ఈ రోజు కూడా ఈ స్టేట్ మీద మాలాంటి వాడు అజయ్ గారు మేము కేవలం సర్వీస్ చేయటం కొన్నాం తప్ప మేము ఏ పదవి ఆశిస్తాం. మనుకురాంతి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సరే వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి పదవులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేసి జెన్యూన్గా సేవ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఒక చిన్న ఖచ్చితంగా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో నిజంగా కంటిన్యూ అవ్వగలిగితే ట్రావెల్ చేయగలిగి. ఎందుకంటే చాలా 25 సంవత్సరాల విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. 25,000 రూపాయలు కదన్నా 25 సంవత్సరాల భవిష్యత్తు మనం అడిగాడు శ్రీకాకుళంలో ఒక్కరు. సో ఆ అబ్బాయి చెప్పిన మాట, ఈరోజు 30 ఏళ్ళ జీవితం ఈ జనసేన అంకితం చేయడానికి ఆయన రెడీ ఉన్నాడు. మీరు ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్స్ వెళ్తారు. ఇప్పుడు మీరు కంగారు పడి ఏదో నాకు రాలేదని చెప్పి తప్పు మాత్రం చేయండి. ఎందుకంటే ఇన్నేళ్ళ మీ యొక్క కష్టం పక్క పార్టీకి వెళ్ళారంటే, ఇంకో దానికి వెళ్ళారంటే వేస్ట్ అవుతుంది. జనసేనకి నష్టమైంది, మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. 15 సంవత్సరాల నుంచి రాజకీయాల నుండి 10 సంవత్సరాల నుంచి ఒంటి చేతితో పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారి ఓపిక మనందరికీ ఆదర్శిస్తున్నాం.